మహిళా సోదరులందరూ కూడా ఈ అంతర్జాతీయ మహిళా దిన సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా ఐటీపీ వాళ్ళకు ఇవాళ పర్యటనలో పెద్ద ప్రోగ్రాంగా ఉంది. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఏ సర్టిఫికేట్ ఇచ్చినా కూడా మహిళల పేరు తినబడింది. జాబ్ కార్డ్తో సహా. సో మహిళలు ఎదిగి మహిళల కుటుంబాన్ని పెద్దరికం చేసినప్పుడు మాత్రమే ఆ కుటుంబం బాగుపడుతుంది. మహిళ అయితే పిల్లలను భర్తను ఇద్దరు రెండు కాలతో చూసుకుంటారు కాబట్టి కుటుంబం బాగుపడుతున్న ఒక ఆలోచన కూడా కాంగ్రెస్ పట్టుకున్నది. దాన్ని పట్టుకుని దాదాపు 75 ఇందిరా ఇల్లు ఇచ్చి 75 ఇల్లు ఇచ్చినప్పుడు కానీ ఇక అక్కడి కూడా మహిళల పేరు ఇవ్వడం జరిగింది. తప్పకుండా మహిళలకు కాంగ్రెస్ పార్టీ సరైన గుర్తింపు గౌరవం ఇస్తారు. రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరులందరికీ మరొకసారి మహిళా దిన సందర్భంగా శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా మహిళా సోదరిమందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తర్వాత శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు సురేఖ మేడం గారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ఇక్కడ అందరూ సీనియరు మహిళలందరినీ కూడా ఈరోజు సారు 150 మందిని పిలిచి సన్మానం చేయడం జరిగింది. తర్వాత గిఫ్ట్లు కూడా ఇవ్వడం జరిగింది. మహిళలు అంటే గుర్తింపు అనేది మేము తీసుకొచ్చుకున్నది కాదు. సార్ ఆధ్వర్యంలో ఆయన సూచనలు సలహాల మేరకు ఇక్కడ మహిళలందరూ కూడా ఉత్సాహంగా రాజకీయంగా కానీ తర్వాత ఎలాంటి పనులు చేయాలన్నా కూడా ప్రజల యొక్క సేవా కార్యక్రమాలు, చీరలు పంచడం కానీ, అంబలి కార్యక్రమం కానీ తర్వాత ఎలాంటి కార్యక్రమాలైనా కూడా ఇక్కడ మహిళలు ముందుండి చేయడం అనేది ఒక ఆనవాయితీ. తర్వాత మహిళలు అన్ని రంగాల లోపల కూడా ముందుండి ఈరోజు చాలా వరకు మహిళల లోపల మార్పు వచ్చింది. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకు పథకాలు రిలీజ్ చేయడం వల్ల మహిళలు ఇంకా ఉత్సాహంగా కూడా బయటకు వచ్చి పనిచేయడం జరుగుతుంది. ఈరోజు చాకలి ఐలమ్మ యూనివర్సిటీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇవాళ ఓపెన్ చేయడం జరుగుతుంది. అది ఇంకా ఒక మంచి కార్యక్రమము. మహిళలు ఇంకా కూడా ఉత్తేజపరచడానికి వాళ్ళకు సేవ ఎంతో ముందుకు నడిపేయాలన్న ఉద్దేశంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ కార్యక్రమం కూడా ఇవాళ సాయంత్రం చేపట్టడం జరుగుతుంది. ఇలాగే వాళ్ళకు మహిళలను కించపరచకుండా వాళ్ళని ఇంకా ఉత్సాహపరిస్తే వాళ్ళు ఎన్ని రంగాలలో ఇప్పుడైతే ప్రతి రంగంలో కూడా 50% కంటే ఎక్కువ మహిళలు పనిచేస్తున్నారు. కూరగాయలు అమ్మడం కాడికెళ్ళి మొదలు పెడితే పైలట్ వరకు కూడా ప్రతి రంగాలలో కూడా మహిళలు ఉండడం జరుగుతుంది. షాపింగ్ సెంటర్లో కానివ్వండి, తర్వాత సూపర్ మార్కెట్లో కానివ్వండి, అంటే జీతం గురించి అని కాదు, వాళ్ళకున్న టాలెంట్ను బయట పెట్టడానికి ఇప్పుడు అందరూ కూడా మహిళలు ఎంతో ఉత్సాహంగా బయటకు వస్తున్నారు. కాకపోతే కొన్ని మధ్యలో మహిళలను అవమానపరచడము, తర్వాత వాళ్ళను చిన్నపిల్లలను చూడకుండా కూడా కొంతమంది క్రూర మృగాలు చేయడం వల్ల కొంత ఇబ్బందికరంగా ఉన్నది. వాటి గురించి గవర్నమెంట్ ఒక కొత్త జీవో తీసుకొచ్చి ఒక అటువంటిది ఏమైనా చట్టంలో మార్పు తీసుకొస్తే కొంత అటువంటి కూడా తగ్గే అవకాశం ఉంటుంది అని మేము కోరుకుంటున్నాము. ఈరోజు సురేఖ మేడం తరఫున, ప్రేమ్సాగర్ గారి తరఫున అంతర్రాష్ట్రీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. जरा साइड जरा ముందుకెళ్ళండి ఎట్లా
రండి రండి. పాదయాత్ర బ్యాచ్ శైలజ పల్లవి రండి. జరిగాక ఫోటో Gracias.